అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో ఒక యువతిపై ఒక ప్రేమోన్మాది యాసిడ్ దాడి చేయడం నిజంగా చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఆ కుటుంబానికి ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. ఆ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలి. ఆ బాధిత మహిళను సరైన వైద్యం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఇలాంటి సంఘటనలు రోజు చూసే పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. చూస్తే ఈరోజు మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు, అత్యాచారాలు, హత్యలు వరుసగా మనం వినాల్సిన దురదృష్టకరమైన పరిస్థితులు ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూసుకుంటే అనకాపల్లి జిల్లాలో మనం చూసాం, గొలుగొండలో ఒక హై స్కూల్లో పీఈటీ టీచరు గేమ్స్ కానీ ఆడపిల్లలను తీసుకెళ్ళి వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించిన విషయం. ఇలా ఎన్నో సంఘటనలు రోజు వినాల్సి వస్తూ ఉన్నా ఈ ప్రభుత్వంలో ఎటువంటి చలనము లేదు. ఆడపిల్లల మానాలు ప్రాణాలు గాల్లో దీపాల్లో ఉండే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మంత్రులు కానీ మహిళల భద్రతని గాలికి వదిలేశారు. మహిళల భద్రత కోసం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, ఎటువంటి సమీక్షలు కూడా వీళ్ళు నిర్వర్తించట్లేదు. తీసుకుంటే ఇన్ని క్యాబినెట్ మీటింగ్స్ అయ్యాయి 8 నెలల్లో. ఒక్క క్యాబినెట్ మీటింగ్లో అయినా మహిళల భద్రత కోసం మీరు చర్చించారా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేప్పుడు దిశ యాప్ ఉండేది, దిశ పోలీస్ స్టేషన్స్ ఉండేవి, దిశ చట్టము ఎక్కడ ఆమోదముద్ర పొంది కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. ఈరోజు తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దిశ యాప్ లేదు, దిశ పోలీస్ స్టేషన్స్ సరిగ్గా పనిచేయట్లేదు, అలాగే కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న దిశ చట్టం అమలుకి నోచుకోని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు కేంద్రం మీద ఒత్తిడి చేయట్లేదు. ఎంతసేపు హోంమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కూటమి అధికారంలోకి వచ్చింది, మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అన్నారు. ఎక్కడమ్మా హోంమంత్రి గారు? మహిళలు ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు. ఈరోజు యాసిడ్ దాడులకు గురవుతూ ఉన్నారు. చిన్నారులు కూడా అత్యాచారాలు గురవుతూ ఉన్నారు. మీరు ఏ చర్యలు తీసుకుంటూ ఉన్నారు? ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్నాం, మహిళల భద్రత కోసం ఏం చర్యలు మీరు తీసుకుంటూ ఉన్నారు? ఇలాంటి సంఘటనలు వరుసగా జరగడానికి కారణం ఏంటి? మద్యము, గంజాయి, డ్రగ్స్. అవన్నీ ఈరోజు విచ్చలవిడిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దొరుకుతూ ఉన్న పరిస్థితి. ఈరోజు 50,000కు పైగా బెల్ట్ షాప్స్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. మద్యం విచ్చలవిడిగా దొరకటం వల్ల మద్యం తాగి ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి సంఘటనలు వరుసగా చేస్తూ ఉండే పరిస్థితి, ఇలాంటి అఘాయిత్యాలు వరుసగా జరుగుతూ ఉండే పరిస్థితి. తీసుకుంటే గంజాయిని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 100 రోజుల్లో లేకుండా చేస్తామని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. చూస్తే ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలోనే గంజాయి వెచ్చలవిడిగా పెంచుతూ ఉన్నారు. ఆవిడ సొంత నియోజకవర్గం మీదుగానే గంజాయి సరఫరా మిగతా జిల్లాలకు జరుగుతూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో కూడా గంజాయిని పండిస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా డ్రగ్స్. ఆ డ్రగ్స్ ముఖ్యమంత్రి గారి నివాసం ఉంటున్న గుంటూరులో మొన్న దొరికాయి. అంటే ఎంత ఘోరంగా ఇవన్నీ దొరకడం వలన ఇలాంటి దుర్మార్గులు వాటికి బానిసయ్యి మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు చేస్తూ ఉండే పరిస్థితి. ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దిశ యాప్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అని మీరు దాన్ని ఈరోజు లేకుండా చేయడం ఎంతవరకు సమంజసం? మీరు కావాలంటే పేరు మార్చుకొనైనా అలాంటి ఒక వ్యవస్థని తీసుకురావాల్సిన అవసరం ఈ మహిళల రక్షణ కోసం ఈరోజు చాలా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దిశ యాప్ కనుక ఉండుంటే ఈ అన్నమయ్య జిల్లాలో యాసిడ్ దాడి జరగకపోయి ఉండేది అని నేను నమ్ముతూ ఉన్నాను. ఆ అమ్మాయి దిశ యాప్ బటన్ కనుక SOS బటన్ నొక్కుంటే పోలీసులు వెళ్ళి రక్షించేవారు కదా. ఈరోజు ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. కాబట్టి ప్రభుత్వం మహిళల భద్రత కోసం రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కిరణ్ రాయల్ అలాగే లక్ష్మి విషయంలో కూడా తీసుకుంటే తిరుపతి జనసేన నాయకుడైన కిరణ్ రాయల్ అనే వ్యక్తి వలన లక్ష్మి అనే యువతి బాధింపబడితే ఆవిడ రోడ్డు మీదకి వచ్చి తమ గోడు విన్నవించుకున్నా కూడా తిరిగి ఆమె మీద కేసులు పెట్టారు. వరుసగా కేసులు పెడుతూ ఉండే పరిస్థితి. కానీ ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తి మీద ఇప్పటికైనా విచారణ లేదు, ఒక అరెస్ట్ లేదు. అంటే నిందితుల్ని రక్షిస్తున్నారు, బాధితుల మీద కేసులు పెడుతూ ఉండే పరిస్థితి. అంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో, మహిళల రక్షణ విషయంలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
పోలీసుల్ని ఎంతసేపు కక్ష సాధింపు చర్యలకి వాడుతూ ఉన్నారు. మహిళల రక్షణ కోసం ఎక్కడా వాడట్లేదు కదా. అందువల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూ ఉన్నాయి. ఎంతసేపు పోలీసుల్ని ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టడానికి, వాళ్ళని వేధించడానికి, వాళ్ళని అరెస్ట్ చేయడానికే పోలీసులను వాడుతున్నారు తప్ప మహిళల భద్రత కోసం కానీ, ప్రజల భద్రత కోసం కానీ పోలీసుల్ని ఎక్కడా ఉపయోగించట్లేదు. అందువల్లనే ఇలాంటి సంఘటనలు ఇన్ని మనం వినాల్సిన పరిస్థితి. ఈరోజు తీసుకుంటే రోజుకి 50-60 సంఘటనలు మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు కలిపి జరుగుతూ ఉన్నాయి. రోజుకి 2-3 సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికైనా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున ఈ కూటమి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ఉన్నాను. మహిళల భద్రత కోసం చర్యలు తీసుకోండి. ఇలాంటి తప్పుడు పనులు చేసే దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించండి. అలాగే రాష్ట్రంలో గంజాయి కానీ, మద్యం కానీ, డ్రగ్స్ కానీ లేకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటన్నిటినీ ఉక్కుపాదంతో అణిచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువలన మీకు విన్నవించుకునేది ఏంటంటే మహిళల్ని రక్షించండి. అలాగే ఈ అన్నమయ్య జిల్లాలో జరిగిన యాసిడ్ దాడి సంఘటనలో యువతికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ కుటుంబానికి అండగా నిలబడాలి. అలాగే దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి తప్పులు ఇంకొకరు చేయడానికి భయపడేట్టుగా శిక్షించాలి, శిక్షలు వేయాలని నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.